హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. మీకో విషయం తెలుసా? కొన్ని సందర్భాల్లో మన దేశం బాగా డెవలప్ అవుతుందంటే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే, అభివృద్ధి చెందిన దేశాలు గానీ, ధనిక దేశాలు గానీ, కొన్ని సందర్భాల్లో ఎదుర్కొనే సమస్యలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా! సో, చిన్న క్లారిటీ ఇస్తాను. సో, ప్రస్తుతం ఇరాన్ గల్ఫ్ కంట్రీస్‌నన్నిటిని ఉతికారేస్తుంది. సో, ఎక్కువగా యూఏఈని బాగా దెబ్బతీస్తుంది. అయితే ఈ యూఏఈ దేశానికి ముఖ్యంగా ఇదొక వరల్డ్ ఎకనామిక్ హబ్‌గా ఉంటుందనమాట. కాబట్టి అన్ని పెట్టుబడులొస్తాయి. సో, డెవలప్డ్ కంట్రీ, వెల్ డెవలప్డ్ కంట్రీ. కానీ ఇప్పుడు ఇరాన్ ఇన్ని సార్లు దాడులు చేసినప్పటికీ సుమారు 1500 డ్రోన్‌లు అటాక్ చేశాయి. సుమారు 280కి పైగా మిసైల్స్ అటాక్ చేశాయి. దాంతో పాటు 15 క్రూజ్ మిసైల్స్ కూడా అటాక్ చేయడం జరిగింది. ఇన్ని దాడులు జరిగినప్పటికీ మరి ఎందుకని యూఏఈ సైలెంట్‌గా ఉంటుందో తెలుసా? ఆ దేశం విపరీతంగా అభివృద్ధి చెందడమే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఇప్పుడు యూఏఈ తలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్‌ని మరి యుద్ధంలో ఓడించగలదు. కానీ ఇరాన్‌కి ఓడిపోవడానికి, కోల్పోవడానికి ఏమీ లేదు. కానీ యూఏఈకి చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఒక్క రూపాయి లేకపోయినా వాడు ప్రాణాలకు తెగించాడు కాబట్టి వాడు సర్వనాశనం చేస్తాడు. వాడు పోతూనే ఎదుటోళ్ళని కూడా నాశనం చేస్తాడు. కానీ యూఏఈ దగ్గర కొన్ని లక్షల కోట్ల సంపద మరి ఆవిరైపోతుంది. ఆ దేశం కోలుకోవడానికి కొన్నేళ్ళు టైం పడుతుంది. ఇదే మనకు పెద్దలు అంటారు కదా! గెలవడమే కాదు, ఓడిన దేశమే కాదు, గెలిచిన దేశాలకు కూడా కొన్ని సందర్భాల్లో నష్టం జరుగుతుందని. సో, ఇక్కడ భారీ దెబ్బ అనేది ఇట్లా జరుగుతది. కాబట్టి వాడు కోల్పోవడానికి రూ. 10 కూడా లేకపోవచ్చు. కానీ యూఏఈ దగ్గర కొన్ని లక్షల కోట్ల సంపద ఉంది. అదంతా సర్వనాశనం అయిపోతుంది. అందుకనే చాలామంది ఏమంటారంటే, మన ఇండియాకి, చైనాకి యుద్ధం వస్తుందంటే అంత ఈజీగా యుద్ధం రాదు. ఎందుకో తెలుసా? చైనాకి తెలుసు. చైనా భారతదేశం కంటే వెల్ డెవలప్డ్ కంట్రీ. ఒక రకంగా అంటే టెక్నాలజీ పరంగా గాని, అభివృద్ధిలో గాని కొంచెం ముందే ఉన్నది. మన ఇండియా కంటే కొంచెం ముందే ఉన్నది. చాలా అంటే చాలా ముందున్నది. కానీ రేపొద్దున యుద్ధం వస్తుందనుకో, 2 దేశాల మధ్య ఆ యుద్ధం కాస్త అణుయుద్ధంగా మారుతుంది. సో, అక్కడ చైనా మన ఇండియా మీద అటాక్ చేస్తే, మన ఇండియా కూడా తక్కువ తిన్నదా? మన ఇండియా కూడా న్యూక్స్‌తో మరి చైనాని అటాక్ చేస్తుంది. కాబట్టి మనం రూ. 10 లాస్ అయితాము. కానీ వాళ్ళు రూ. 100 లాస్ అయిపోతారు. కాబట్టి యుద్ధం వల్ల జరిగే నష్టాలేంటో చైనాకు తెలుసు, ఇండియాకు తెలుసు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఏ దేశం కూడా అంత ఈజీగా యుద్ధాలు చేయవు. ధనిక దేశాలు కావచ్చు, బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి అంత ఈజీగా తొందరగా దిగవు. అనివార్య పరిస్థితులొస్తాయి తప్ప. మరి అమెరికా కూడా వెల్ డెవలప్డ్ కంట్రీ కదా! మరి అమెరికా ఎందుకు రోజుకో యుద్ధం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి గమనించాలి. చాలా దేశాలు సైలెంట్‌గా ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి అని మాత్రమే కోరుకుంటాయి. కానీ ఇక్కడ అమెరికా అట్లా కాదు. నేను డెవలప్ కావాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి, అందరూ కూడా వేరే వాళ్ళు డెవలప్ అయినా గానీ నేను నా భిక్ష ద్వారానే వాళ్ళు డెవలప్ అయినారు అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకురావాలా. అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు నేనే, టెక్నాలజీ పరంగా, మిలిటరీ పరంగా నేనే టాప్‌లో ఉండాలి అనే ఒక అహంకారపూరితమైనటువంటి భావాలు అమెరికా దగ్గర ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్‌లు ఆల్‌మోస్ట్ అందరూ అట్లాగే ఆలోచిస్తారనమాట. కాబట్టి ఎవరో కొందరు తప్పించి మాక్సిమం అందరూ కూడా అలాంటి ఐడియాలజీతోనే ఉంటారు. అమెరికా ఫస్ట్ అంటారు. సరే, అమెరికా ఫస్ట్ ఓకే. మరి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే కదా నీ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నారు. ఇదొకటి అర్థం చేసుకోవాలా. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి, సో, మిత్రులారా, ఏ దేశం కూడా అంత ఈజీగా యుద్ధానికి దిగదు. అమెరికా ఎందుకు దిగుతుందంటే, సో, యుద్ధాలు చేస్తేనే వాళ్ళు బతుకుతారు. మిగతా వాళ్ళందరూ యుద్ధాలు చేయకపోతే బతుకుతారు. అమెరికా మాత్రం యుద్ధం చేస్తేనే బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు ఆయుధాలు అమ్ముకునే ఎక్స్‌పోర్ట్, ప్రపంచంలో నంబర్ 1 ఎక్స్‌పోర్ట్ అమెరికానే కాబట్టి, ఆ యుద్ధాల మధ్యల అవసరమైతే వీళ్ళది కావాలని యుద్ధాలు క్రియేట్ చేసి కూడా, సో, వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. అన్ అంటే ఒక సంక్షేమం ఒకడికి లాభాలు చేకూరుస్తుంది అన్నట్టు, ఒకటి నష్టం జరిగితే ఇంకోటి లాభం వస్తుందనమాట. సో, ఇట్లాంటి పరిస్థితులైతే ఏర్పడతాయనమాట. కాబట్టి ఏ దేశం కూడా అంత ఈజీగా యుద్ధాలు దిగవు, కానీ ఒక అమెరికా దిగుతుంది. సో, ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? ఒకసారి మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.